హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పప్పుచారు చేస్తున్నాను. ఒకసారి ఇట్లా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. పప్పుచారు అయితే చాలా కమ్మగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని తర్వాత సొరకాయలు, బెండకాయలు, మునగకాయలు ఇట్లా పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని ఉడికే పప్పులో వేసి తర్వాత 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసి కూరగాయలు మంచిగా ఉడికేటట్టు ఉడికించుకుందాం. పప్పుతో పాటు మొదట్లోనే మనం కూరగాయలను వేస్తే కూరగాయలు మెత్తగా ఉడికిపోయి వాటి టేస్ట్ అనేది తెలియదు. కాబట్టి నేను ఫస్ట్ పప్పు ఉడకబెట్టి తర్వాత ఇట్లా కూరగాయలన్నీ వేసి ఉప్పు కారం వేసి లాస్ట్లో చింతపండు వేసిన. ఒక గిన్నెలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 5-6 ఇట్లా పొడుగు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. బెల్లం ముక్క వేసిన తర్వాత కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇట్లా మంచిగా ఫ్రై అయినాక దీంట్లోనే పసుపు వేసి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పప్పుచారును మొత్తం పోసేసి దీంట్లోనూ ఒక 3 కరివేపాకు రెమ్మలను అలాగే వేసి మంచిగా ఇట్లా మరగనిచ్చుకుందాం. ఇలా మరిగించుకున్న పప్పుచారులోకి కొంచెం కొత్తిమీర వేసి దింపుకొని సర్వ్ చేసుకుంటే కమ్మని పప్పుచారు రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.